హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ రోజు వచ్చేసి డే 7 గైస్, ఓకేనా. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకోబోతున్నా, లైవ్ లో ఎనలైసిస్ చేద్దాం, లైవ్ లో ప్రతి ఒక్కటి లైవ్ లో అయితే చేద్దాం, ఓకేనా. సో వీడియోని అయితే ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి, ఓకేనా. అండ్ గైస్, ఈ వీడియోకి జస్ట్ నేను 500 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నా బ్రో. ప్లీజ్ గైస్ 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా గైస్, ఓకేనా. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి గ్రో యాప్ లోనే చేసి అయితే చూపించబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ముందైతే మనం మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. సింపుల్ గా పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి గైస్, ఈ రోజు అయితే నా దగ్గర 5366 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్, ఓకేనా. అంటే లాస్ట్ ట్రేడ్ లో మనము కొంచెం 200 పైన లాస్ అయిన ఉండే కదా, సో అందుకోసమే కొంచెం ఇక్కడ మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా చూస్తుండండి. మీ ముంగట కండ్ల ముంగట చేసి అయితే చూపించబోతున్నా. అండ్ గైస్, ఈ రోజు నేను స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టకుండా ట్రేడ్ చేయబోతున్నా. సో ఈ ట్రేడ్ తోని మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరుకుతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. సింపుల్ గా నేను బ్యాక్ అయితే వచ్చేస్తా. సో ఇక్కడ నుండి నేను నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకొని ఇక్కడనైతే నేను చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో ఇక్కడైతే నేను చార్ట్స్ ని కొంచెం సెట్ చేసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం అయితే ఇప్పుడు పైన నుంచి టైం చూసుకుందాం. టైం చూసుకుంటే 10:44 టైం అవుతుంది. అండ్ డేట్ చూసుకుంటే గైస్, ఈ రోజు 12th గైస్, డేట్ 12th ఆగస్ట్ గైస్, ఓకేనా. సో సింపుల్ ఇక్కడ నుండి నేను చార్ట్స్ ని చూసుకుంటే సో ఈ రోజు అయితే చూసుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఫస్ట్ సేలర్స్ అనేవి ఇక్కడైతే యాక్టివేట్ అయినారు, అంటే సేలింగ్ సైడ్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి గైస్, ఇక్కడైతే మొత్తం బయర్స్ అనేవి ఇక్కడైతే యాక్టివేట్ అయితే అయిపోయినారు గైస్, ఓకేనా. సో చూడండి, బయింగ్ అయితే నడుస్తుంది ఇక్కడైతే. సో నేను కొంచెం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే సో ఇక్కడైతే గైస్ నాకైతే ఇక్కడ ఎలాంటి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తలే, అంటే ప్రాపర్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫ్లో లో ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. అండ్ గైస్, ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది పెట్టా, ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ లో మనకి స్టాప్ లాస్ టార్గెట్ పెడితే ఏందైతే లాస్ అయింది కదా 2 ట్రేడ్స్ లో కూడా. సో ఈ రోజు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టకుండా ట్రేడ్ చేద్దాం, చూస్తుండండి, ఓకేనా. సింపుల్ ఇక్కడ నుండి నేను ఫ్లో లో ఇప్పుడైతే కాల్ సైడ్ ఒకటి ఎంట్రీ తీసుకుంటా, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. సింపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే నేను ఇందా మనీలో కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా 24,350 స్ట్రైక్ ప్రైస్ పైన, ఓకేనా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసిన సో చూసుకోండి, ఇక్కడ నుండి నేను ఒకటి లాట్ లో ట్రేడ్ అనేది తీసుకుంటున్నా, సరేనా. సో సింపుల్ ఇక్కడ నుండి బై పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి గైస్, బై ఆర్డర్ కంప్లీటెడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం చార్ట్స్ లకి అయితే వచ్చేసినాం. చూడండి, చిన్న ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను పొజిషన్ లకి అయితే తెచ్చి చూపిస్తా. సింపుల్ గా పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడైతే మనం 148 కి అయితే పర్చేజ్ చేసినాం కదా. చూడండి, మార్కెట్ 146 145 వరకు అయితే వచ్చేసింది బ్రో. బట్ గైస్ చూస్తుండండి, మీకైతే నేను ఇక్కడైతే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది పెట్టకుండా అయితే ట్రేడ్ చేయబోతున్నా. చూద్దాం ఈ రోజు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఓకేనా. ఒకవేళ లాస్ వచ్చినా కొంచెం మనం ఏంటంటే ఒక 10 పాయింట్స్ అట్లా లాస్ తీసుకుందాం. అదే ప్రాఫిట్ వస్తే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ తీసుకునికైతే చూద్దాం ఈ రోజు అయితే. చూస్తుండండి మీరైతే, ఓకేనా. సో ఇక్కడ నుండి గైస్ నేనైతే కొంచెము ఇప్పుడైతే ఏం చేస్తా అంటే సో ఇక్కడ చూసుకుంటే చిన్న మనకి లాస్ అనేది కనిపిస్తుంది కదా, సో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేయబోతున్నా, చూస్తుండండి. ఎట్ ద ఎండ్ మనకి ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా, మనం ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేస్తే ఎంత ప్రాఫిట్ బుక్ చేస్తాం ఏంది అనేది మీ ముంగట చేసి చూపిస్తా, చూస్తుండండి. సో చూసుకోండి గైస్, ఇక్కడైతే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఇప్పటి వరకు మనకు లాస్ అయితే కనిపించింది కదా 200 పైన అయితే. ఇప్పుడు చూసుకుంటే 250 దాకా అయితే ఇక్కడైతే ప్రాఫిట్ అయితే చూడనికైతే కనిపిస్తుంది గైస్, ఓకేనా. సో ఇక్కడైతే నేను ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయబోతున్నా. సో ప్రాఫిట్ ఎంత బుక్ చేస్తానో చూడండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువనే ప్రాఫిట్ తీసుకుందాం ఈ రోజు, ఓకేనా. అదే ఏదో 200 250 ప్రాఫిట్ తీసుకోకుండా కొంచెం ఒక 350 400 వరకు అయితే ప్రాఫిట్ తీసుకోనికైతే ట్రై చేద్దాం, చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకి దగ్గర 370 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. చూడండి 400 పైనకైతే వచ్చేసింది. సో ఇక్కడ నుండి నేను ఎగ్జిట్ అయిపోతా, చూస్తుండండి, ఓకేనా. సో ఇక్కడ నుండి అయితే ఎగ్జిట్ అవ్వబోతున్నా గైస్. ఎగ్జిట్ పైన క్లిక్ చేసేసిన. చూడండి గైస్, ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోయినా 441 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని నేనైతే ఎగ్జిట్ అయిపోయినా గైస్, ఓకేనా. అంటే ఇక్కడ నేను ఇంకా వెయిట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది, ఐ నో గైస్. బట్ ఏంటంటే ఎక్కువ మనం ఆశ పడొద్దు గైస్, ఓకేనా. మార్కెట్ ఇప్పటికే చాలా పైకి అయితే వచ్చేసింది, మళ్ళీ మార్కెట్ ఎప్పుడు కిందికి పడిపోతుంది అని చెప్పలేము, ఓకేనా. సో చిన్న ప్రాఫిట్ మనము బుక్ చేసుకొని బయటికి వచ్చేసోడే బెటర్. ఎక్కువ ఆశ పడితే ఆ లాస్ లో కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ నుండి పొజిషన్ లో చూపిస్తే చూడండి, ఇక్కడైతే మార్కెట్ 169 170 వరకు అయితే వచ్చేసింది బ్రో. చూసుకోండి ఇక్కడైతే చూస్తుండండి. ఇప్పుడైతే నేను మీకు పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తే ఎంత పర్చేజ్ చేసినాం ఏంది అనేది. సో ఇక్కడ నుండి నేను పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేస్తా, ఓకేనా. సో చూసుకుంటే గైస్ ఇక్కడైతే మనం 148 కి అయితే పర్చేజ్ చేసినాం కదా. సేల్ చూడండి గైస్ 165.90 పైసాకి అయితే సేల్ చేసేసినాం, ఓకేనా. సో ఇక్కడ మనం దగ్గర గైస్ ఎంత పాయింట్స్ తీసుకున్నామంటే దగ్గర ఒక 18 పాయింట్స్ అనేవి ఇక్కడైతే క్యాప్చర్ చేసినాం గైస్, ఓకేనా. 17 to 18 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసినాం గైస్. సో ఈ రోజు మీ ముంగట నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టకుండా ట్రేడ్ చేసిన.
సో బట్ గైస్ మీరైతే ఇట్లా ఎప్పుడు చేయకండి. మినిమం మీరు స్టాప్ లాస్ డెఫినెట్లీ పెట్టుకునే ట్రేడ్ అనేది చేయండి. ఓకేనా. సో ఇక్కడ నేను చిన్న స్టాప్ లాస్ తీసుకుంటున్నా కాబట్టి 2 days నుండి మన స్టాప్ లాస్ జల్దీ హంట్ అయింది కాబట్టి సో ఈ రోజు నేను స్టాప్ లాస్ అనేది పెట్టాలి. సో చూసుకోండి మార్కెట్ అనేది ఇప్పుడు ఎంత వస్తుంది, 172 రూపీస్ అట్లయితే నడుస్తుంది, 173 అట్లా నడుస్తుంది. సో బట్ గైస్ మీరు డెఫినెట్లీ గా స్టాప్ లాస్ అది పెట్టే ట్రేడ్ అనేది చెయ్యండి గైస్. ఓకేనా. సో ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది బ్రో. ఒకటేసారి మార్కెట్ ఎప్పుడు ఎటు పోతుందో చెప్పలేం. సో ఒక్కొక్కసారి మొత్తం క్యాపిటల్ కూడా మస్తు చాలా అంటే చాలా లాస్ అవ్వచ్చు. ఇందుకే ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటే బెటర్. ఓకేనా. సో సారీ గైస్. సో అందుకే అంటున్నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ డెఫినెట్లీ గా పెట్టి అయితే మీరు ట్రేడ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అవి ఎన్ని తగినాయో మీకు చూపిస్తా సింపుల్ గా. ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడైతే నాకు 55 రూపీస్ అయితే ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగినాయి గైస్. సో ఇక్కడ 55 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ తగినాయి. సో ఈ రోజు మీ ముంగట లైవ్ లో ఒకటే లాట్ లో ట్రేడ్ చేసి చూపించిన అండ్ ఈ రోజు ప్రాఫిట్ కూడా మనం 400 పైన అయితే ప్రాఫిట్ చేసినాము. సో ఐ హోప్ గైస్ మీకైతే వీడియో చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ గైస్ 500 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసి బ్రో. సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.